మెగా డిఎస్సి అని చెప్పి ప్రభుత్వం ప్రక్షాళన చేసి 25,000 పోస్టులు ఉన్నాయి, మేము 25,000 పోస్టులు ఖచ్చితంగా బర్తరఫ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 25,000 పోస్టులు వేయకపోగా 11 పోస్టులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ అంశంపైన దానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇలా ప్రభుత్వం పైన మీరు నిరసన తెలుపుతా ఉన్నారు, పోస్టులు పెంచాలని చెప్పి, ప్రభుత్వం పైన మీ స్పందన ఏంటి? ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో 25,000 మెగా డిఎస్సి అన్నదో ఆ పోస్టులు పెట్టకుండా 11,000కే పరిమితం చేసింది. మళ్ళీ మొన్ననే జూన్ 12కి టెట్ రిజల్ట్ ఇచ్చింది. మళ్ళీ జూలై 7కి ఎగ్జామ్ అంటుంది. ఇక్కడ గ్రూప్ 4 వెరిఫికేషన్ నడుస్తున్నాయి, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ 30 వరకు ఉంది. తర్వాత 15 డేస్లోనే డిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారు? మొన్ననే 50,000 మంది వరకు దగ్గర దగ్గర టెట్ క్వాలిఫై అయినారు. సో వాళ్ళకి టైం అవసరం ఉండదా? మా ఫస్ట్ డిమాండ్ ఎగ్జామ్ కంపల్సరీ సెప్టెంబర్ 1st వీక్లో నిర్వహించాలి. కంపల్సరీ మాకు ఎగ్జామ్కి టైం ఇవ్వాలి. మా సిలబస్ ఎస్జిటి సిలబస్ చాలా ఉంటుంది. ఆ సిలబస్ కంప్లీట్ చేయాలంటే మినిమం 2 మంత్స్, వన్ టైం కంప్లీట్ చేయాలంటే మినిమం 2 మంత్స్ అయినా కావాలి. మా డిమాండ్ కంపల్సరీ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయాలి, ఆగస్టు చివరి వారం, లేకపోతే సెప్టెంబర్ 1st వీక్లో నిర్వహించాలి. మళ్ళీ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల ప్రతి ఒక్కరు నష్టపోతున్నాము. ఒకళ్ళ పేపర్ ఈజీ, ఒకళ్ళకి హార్డ్ వచ్చేసరికి నార్మలైజేషన్ లేకుండానే రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇది టెట్కే ఈ విధంగా ఉంటే రేపు డిఎస్సికు పాయింట్లలో జాబులు పోతాయి. అలాంటప్పుడు మాకు ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లో ఒకే పేపర్ ఉండి, పేపర్ ప్రామాణికత ఉండి, సిలబస్ ప్రకారం పేపర్ ఉండి, ఒకటే పేపర్ని ఆఫ్లైన్లో నిర్వహించాలి. మళ్ళీ అదేవిధంగా పోస్టులు కూడా పెంచాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు చాలామంది ఈ ఎగ్జామ్ వల్ల మేము చాలా విధంగా సఫర్ అవుతున్నాము. అసలు ఎవరు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి ఎవరు చదవలేకపోతున్నాము. ఈ ఎగ్జామ్ ప్రెషర్ అనేది చాలా అవుతుంది. సో మాకు కంపల్సరీ ఎగ్జామ్కి టైం అనేది ఇవ్వాలి. సెప్టెంబర్ 1st వీక్లో ఎగ్జామ్ నిర్వహించాలి. అదేవిధంగా మెగా డిఎస్సి నిర్వహించాలి. అదేవిధంగా ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఆఫ్లైన్లో నిర్వహించాలి. అదే మా మొట్టమొదటి డిమాండ్. 25,000 పోస్టులు భర్తీ చేస్తాన ప్రభుత్వం, ఇప్పుడు 11 పోస్టులు ఇస్తుంది, దానిపై మీ స్పందన? ఇదే కదా, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఎంతో విధంగా కష్టపడి మేము గెలిపించినాం. కానీ ఇప్పుడు మాకే నిరుద్యోగులకే పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో 25,000 అన్నారో అదే విధంగా 25,000 మెగా డిఎస్సి కంపల్సరీ నిర్వహించాలి. కంపల్సరీ ఎగ్జామ్కి టైం అనేది ఇవ్వాలి. ఏదో హడావుడి చేసి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేస్తారు, రిజల్ట్ కోసమేమో 6 మంత్ ఆపుతారు. ఇదే డిఎస్సి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఎగ్జామ్కి టైం ఇస్తే నష్టం ఏముంది? కంపల్సరీ ఎగ్జామ్కి టైం ఇవ్వాలి, మెగా డిఎస్సి నిర్వహించాలి. మొన్ననే ప్రక్క రాష్ట్రం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో 16,000 మెగా డిఎస్సి వేసింది. ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వమే 5,000 వేసారు. మరి మీరు వేసింది ఎంత? 5,000 పోస్టులే కదా దానికి యాడ్ చేసింది. అట్లా కాకుండా కంపల్సరీ 25,000 మెగా డిఎస్సి వేయాలి, ఎగ్జామ్కి కంపల్సరీ టైం ఇవ్వాలనేది మా డిఎస్సి విద్యార్థుల డిమాండ్. అంటే ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రీసెంట్గా ఏర్పడిన ప్రభుత్వమే డిఎస్సికి సంబంధించిన పోస్టులు బర్తరఫ్ చేస్తూ ఉంది. మరి 6 నెలలుగా వస్తున్న ప్రభుత్వం సూయి లేకుండా చేస్తూ ఉంది. దాంతోపాటు గురువు అంటే చంద్రబాబు నాయుడు కంటే నేను ఎక్కువ పని చేస్తా, వారికంటే ఎక్కువ పని చేసి చూపిస్తా అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా ఆటోమేటిక్గా ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు అనేది వాళ్ళు చేసే పనులను బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు రాగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీదనే చేసిరు. మీరు కూడా హామీ ఇచ్చింది ఏంటి? మొట్టమొదటి మేము మెగా డిఎస్సి నిర్వహిస్తామని మేము అడగకముందే మీరే 25,000 అని చెప్పి మీరే అన్నారు. ఆ మధ్యలో టెట్ మేము అడగని కూడా అడగలేదు. సో టెట్ వేయడం వల్ల మాకు నష్టం ఏం లేదు. అది కూడా ఆన్లైన్లో వేయడం వల్ల చాలామంది చాలా విధంగా నష్టపోయారు. ఒకళ్ళకి ఒక పేపర్ హార్డ్ వచ్చింది, ఒకళ్ళకి ఈజీ వచ్చింది. దాంట్లో నార్మలైజేషన్ కూడా లేదు. రేపు డిఎస్సికి ఇదే 2017లో వచ్చి నోటిఫికేషన్ 8 years నుంచి ఇదే వెయిటింగ్ చేస్తున్నాము. అలాంటప్పుడు డిఎస్సికి రేపు పాయింట్లలో జాబ్ పోతే ఎవరికి? అందుకే మాకు కంపల్సరీ ఎగ్జామ్ ఆఫ్లైన్లో నిర్వహించాలి, ఎగ్జామ్కి టైం అనేది ఇవ్వాలి, 25,000 మెగా డిఎస్సి నిర్వహించాలి. చేయకపోతే మీ డిమాండ్స్ ఒకవేళ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మీరు ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసనలు తెలుపుతూ ఉంటే స్పందించట్లేదు కదా, ఏం చెప్తారు దీంట్లో? ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే మేము ఎవరిని కలవాలి, ఏ విధంగా ధర్నా చేయాలనేది మేము కంపల్సరీ ఏం చేయరు, నిరుద్యోగులే కదా అనుకుంటారు. మీ ప్రభుత్వం రావడానికి కారణం కూడా మేమే. ఆ మాట మీరు మర్చిపోతురు. కంపల్సరీ మీ ప్రభుత్వాన్ని దించే సత్తా మాకుంది. ఏ విధంగా వేయరో మేము కూడా చూస్తాము. కంపల్సరీ ఏ విధంగా ధర్నా చేయాలో, మీ ప్రభుత్వాన్ని ఏ విధంగా వినతి పత్రాలు ఇవ్వాలో ప్రతిదీ చేస్తాము. కంపల్సరీ నిర్వహించి తీరాల్సిందే. 25,000 పోస్టులు ఖాళీ ఉన్న ప్రభుత్వం అని చెప్పింది, మరి ఇప్పుడు 11,000 పోస్టులు వేసింది. అయితే ఎలక్షన్కు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందో ఎలక్షన్ తర్వాత ఆ మాటలు మర్చిపోయిండు. ముఖ్యంగా విద్యార్థులను విస్మరించిండు, రైతుల్ని అందరినీ విస్మరించింది ప్రభుత్వం. ముఖ్యంగా ఎందుకు ఓటేసినాం? విద్యార్థుల వల్లనే ఆయన గెలిచిండు. ఏ విద్యార్థులు అయితే గెలిపించిండ్రో ఆ విద్యార్థులే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఆయన చెప్పిన 25,000 మెగా డిఎస్సిని ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఎందుకు 6 నెలల్లోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తా ఉన్నారు? వాళ్ళు ఏం చెప్పిండ్రు, ప్రభుత్వం రాగానే మేము మెగా డిఎస్సి ప్రకటిస్తాం అన్నారు. కానీ మర్చిపోయిండ్రు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచుతా అన్నారు, పెంచలేరు. మాకు పెళ్ళిళ్ళు కాలే ఒక్కొక్కళ్ళకి 35 ఇయర్స్ దాటిపోయినాయి. 8 సంవత్సరాల నుండి డిఎస్సి కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వేస్తాం, ఇగో వేస్తాం అనుకుంటా 8 సంవత్సరాలు వేస్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్క నిరుద్యోగి పెళ్ళిళ్ళకి వచ్చిండండి, ఎవరు పెళ్ళి కూడా చేసుకోలేరు. అలాంటి పరిస్థితి వచ్చింది. నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, ఆ నిరుద్యోగుల్ని అట్లానే కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు నిరుద్యోగులుగా ఉంటేనే మనం గెలుస్తాం అనుకుంటున్నారేమో, కానీ ఏ నిరుద్యోగుల వల్ల గెలిచిందో అది మర్చిపోయిండ్రు, వాళ్ళు విస్మరించిండ్రు పూర్తిగా. ఏం చెప్తా ప్రభుత్వానికి? మా డిమాండ్ ఒకటే, వాళ్ళు చెప్పిన మెగా డిఎస్సి మాకు వేయాలి, 25,000 పోస్టులు భర్తీ చేయాలి. కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయి ట్రాన్స్ఫర్ అయిపోయినాక, ఆ ఖాళీల్ని మళ్ళీ భర్తీ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఆఫ్లైన్లో నిర్వహించాలి, పోస్టులు యాడ్ చేయాలి. ఇదే మా డిమాండ్. చెప్పండి బ్రదర్, ఇవాళ మెగా డిఎస్సికి సంబంధించింది ప్రభుత్వం ప్రక్షాళన చేసినామని చెప్తారు. ప్రక్షాళన చేసినామని చెప్తున్నారండి. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే అదే విధంగా ఉంది. పెద్ద తేడా ఏం లేదు. మేము చేంజ్ చేసినాము, మార్పు చేసినాము, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని అంటున్నారు. కానీ మాకైతే అనిపిస్తలేదండి. ఇప్పుడు మేము ఎక్కడైతే మేము చాలా ఇబ్బంది పడ్డామో, ఏ ప్రభుత్వంలో అయితే ఇబ్బంది పడ్డామో అదే ప్రభుత్వం తారీఖనే అనిపిస్తున్నదండి. ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పినారు ఎలక్షన్స్కి ముందు. 5,000 పోస్టులతోటి రిక్రూట్మెంట్ చేసిండు. ఎంత 15,000 13,000 పోస్టులు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి అతను 5,000 పోస్టులు ఇచ్చిండు. సరే, అతను చేయలేడని చెప్పేసి అతని ప్రభుత్వాన్ని మేము గద్దె దింపినాం. ప్రస్తుతం ఏంది, మాకు కావాల్సింది మెగా డిఎస్సి ఇస్తామన్నారు, మెగా డిఎస్సి చేస్తామన్నారు. మరి ఆ విషయాన్ని మీరు ఇప్పుడు ఎలక్షన్స్లో మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, 25,000 మెగా డిఎస్సి మేము ఇస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మరి మెగా డిఎస్సి అనేది 11,000 పోస్టులతోటి మెగా డిఎస్సి అంటే అది ఏ రకంగా మెగా డిఎస్సి అవుతుందో మాకు కూడా తెలియట్లేదు. అది మెగా డిఎస్సి అని ఎట్లా పేరు పెట్టాలి కూడా మాకు అర్థమైతలేదు. 11,000 పోస్టులను మెగా డిఎస్సి అంటే మరి ఏపీలో ఇచ్చిన 16,000 పోస్టులు ఉన్నదని దాన్ని ఏం పేరు పెట్టి పిలవాలి? మరి ఇదే 11,000 పోస్టులను మీరు మెగా డిఎస్సి అంటున్నారు. మరి ఏపీలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ డిఎస్సిని ఏమనాలి? మరి అదేవిధంగా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే హెచ్జిటి పోస్టులు ఓకే, సఫిషియెంట్ సరిపోయినాయని కాదు, కానీ అరకొరనో ఏదో విధంగా కొంచెం అన్న సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్క కొన్ని జిల్లాలలో పోస్టులే లేవు, 0 పోస్టులు ఉన్నాయి. 2,500 పోస్టులతోటి ఇప్పుడు మీరు ఈసారి ఫిల్ చేస్తామని మీరు అనుకుంటున్నారు. ఒక్కొక్క స్కూల్లో సబ్జెక్ట్ టీచరే లేడు. మరి ఎట్లా ఫిల్ చేస్తామనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికైనా మేము మా నిరుద్యోగులం అనుకునే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినాం. ఇప్పుడు కూడా మీకు అటువంటి పరిస్థితి ఎదురు కావద్దు అనుకుంటే కంపల్సరిగా మాకు మెగా డిఎస్సి మీరు వేయాల్సిందే. మెయిన్ ఉద్దేశం ఇంకొకటి, మీరు టెట్ వేసిరు, టెట్ టు డిఎస్సికి మినిమం 45 days అని మీరు అన్నారు. మాకు రిజల్ట్కి అంటే టెట్ రిజల్ట్కి ప్రస్తుత డిఎస్సికి మినిమం 15 days 20 days కూడా సమయం లేదు. ఇది మళ్ళా ఇంకొక విషయం ఏంది అంటే, ఒక పిఐఈ సబ్జెక్టు తీసుకొచ్చి పెట్టిరు మాకు. అందులో దగ్గర 5 సబ్జెక్టులు డివైడ్గా అంటే వేరు సబ్జెక్టులను తీసుకొచ్చి ఒక సబ్జెక్ట్లో పెట్టిరు. వీటిని చదవాలి అంటే ఎవరితోటవుతుంది? ఇప్పుడు ఒక నెల రోజుల సమయం ఇస్తా, నెల రోజులలో మీరు ఎగ్జామ్ రాయాలి టెట్కు డిఎస్సికి అంటే టెట్ సిలబస్ వేరే ఉంటుంది, డిఎస్సి సిలబస్ వేరే ఉంటుంది. ఇప్పుడు దీనికే చదవాలి, దానికే చదవాలి. మేము ఏమన్నా రోబోలమా, కంప్యూటర్లమా? ఇట్లా చదవడంతోటి అట్లా రానీకి మాకు కంపల్సరీగా 2 నుంచి 3 నెలల పోస్ట్పోన్ కావాలి. డిఎస్సి కంపల్సరీగా 2 లేదా 3 నెలల సమయం మాకు ఇవ్వాలి. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. పక్కా ఒకవేళ ఇట్లా మాకు పోస్ట్పోన్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతి చేస్తాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, సెక్రటేరియట్ను ముట్టడిస్తాం. కంపల్సరీగా పోస్ట్పోన్ అనేది కంపల్సరీగా మాకు సిలబస్ అనేది పూర్తి కాలేదు, మాకు చదువుకోనికి సమయం లేదు. మెయిన్గా ఏంటంటే మేము కొత్తగా మేము టెట్ పాస్ అయినాం, జస్ట్ రీసెంట్గా క్వాలిఫై అయినాం. కాబట్టి మాకు కంపల్సరీగా మాకు ఒక 2 నుంచి 3 నెలల సమయం కంపల్సరీ కావాలి సార్. మాకు పోస్ట్పోన్ కావాలి. పోస్ట్పోన్ అయితేనే మా జీవితాలు బాగుపడతాయి, లేకపోతే మా బతుకులు ఇక అగమ్మాయి గోచవరంగా ఉంటాయి.
ఇక పరిస్థితి వేరేగా ఉంటుంది. కంపల్సరిగా సార్ మీరు మా యందు దయతలిచి కంపల్సరిగా మా నిరుద్యోగులను మీరు చూస్తారు, ఒక కన్న తండ్రి స్థానంలో ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఒక రాష్ట్రానికి మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని మీరు చూస్తారు, మమ్మల్ని కంపల్సరిగా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తారని మేము ఆశిస్తున్నాం.